నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీ సోమ్ వీర్రాజు గారు, బీజేపీ ఫైర్ బ్రాండ్, అలాగే ఆ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు శ్రీ సోమ్ వీర్రాజు గారి మనసులో మాట తెలుసుకుందాం. వీర్రాజు గారు, ముందుగా మీకు నమస్కారం, ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. ముందుగా మీరు పార్టీ అధ్యక్షుడు అవుతున్నారు, ఆ హోదాలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం. అధ్యక్షుడైనా కాకపోయినా వీర్రాజు ఎప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తాడు. వీర్రాజు ఆల్వేస్ వీర్రాజు. బాగుంది. కానీ వీర్రాజు గారు అధ్యక్షుడు అవుతున్నారని వచ్చేసింది, ఎక్కడ అయిపోయింది? అదే అధ్యక్షులు వారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు అధ్యక్షుడు అయితే ఉన్నారు. ఇప్పుడు అధ్యక్షుడు అయితే టర్మ్ అయిపోయినా కూడా కంటిన్యూ అవుతున్నారట కదా. అంటే అలాంటిది ఏమీ లేదు. రాజకీయ పరిస్థితులను బట్టి అధ్యక్షుడు యొక్క ఎంపికలు జరుగుతూ ఉంటాయి. అధ్యక్షుడి ఎంపికతోనే ప్రధానమైనటువంటి ఆలోచనతో లేకుండా పనిచేసే విధానం భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టత. అది ఎవరో ప్రెసిడెంట్ అయితే పనిచేద్దాం, ప్రెసిడెంట్ కాకపోతే మీరు పనిచేస్తుండొచ్చు, నేను కాదనట్లే. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ తన రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసుకోలేకపోతుంది అనే ఫీలింగ్, అనే ప్రచారం జరుగుతుంది. ఎందువల్ల అంటారు? ఆ ఫీలింగ్లో చాలా పెద్ద అర్థం ఉంటుంది. చాలా పెద్ద అర్థం ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలంతే. ఏంటి అర్థం ఏంటి? అర్థం అనేది అది మనకి కొన్ని సందర్భాల్లో బయటకు వస్తుంది. మీ పార్టీ మీద, మీ పార్టీ ప్రభావం కంటే మీ మిత్రపక్షమైన టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉందంటారేంటి? అది అవాస్తవం. అంటే అట్లా కాదుగా, మీ పార్టీ బీజేపీ అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గారు చెప్తేనే అవుతుంది, ఆయన వద్దంటే ఆగిపోయిందని ఒక టాక్ ఉంది కదా. అవాస్తవం. సింపుల్గా చెబుతున్నారు. మా ప్రెసిడెంట్ అమిత్ షా ఆయనకి ఎత్తుగడలు, రాజకీయ పోకళ్ళు గమనించినప్పుడు ఎవరో దీన్ని నిలుపుదల చేశారనేది అవాస్తవం. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎత్తుగడలో ఒక భాగం. ఏదైనా రాజకీయ ఎత్తుగడలో కొన్ని సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ ఒకళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లొంగి ఏది జరగదు భారతీయ జనతా పార్టీ. ఒక్కటి కరెక్ట్గా చెప్పండి. చంద్రబాబు గారు సోమ్ వీర్రాజు గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాకుండా ఆపారని, ఆయనే స్వయంగా వెళ్ళి అమిత్ షా తోటి ఖమ్మంపాటి హరిబాబు గారిని కంటిన్యూ చేయండి అని అడిగారని, ఆయన రిక్వెస్ట్ మేరకు కొనసాగుతున్నారని ఒక వార్తలు వచ్చినాయా, రాలేదా? వార్తలే ఇవి అవాస్తవమైనవి. అంటే మీరు ఖండించకపోతే మీకు ఇబ్బంది కాబట్టి ఖండిస్తున్నారు. నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఐఎమ్ వెరీ ఫ్రీ, ఆల్వేస్ వెరీ ఫ్రీ. నాకైతే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఇలాంటి అంశాలు. కానీ చంద్రబాబుకి మీకు పడదట కదా. చంద్రబాబు గారిని నేను చాలా క్లోజా? ఎట్లా? చాలా విషయాలు. మిమ్మల్ని అధ్యక్షుడిని కానివ్వనంత క్లోజా అని చంద్రబాబు నాయుడికి నాకు పడదు అనేటువంటి సందర్భం ఏముంది? మీరు కొన్ని సందర్భాల్లో క్రిటికల్గా మాట్లాడారు కదా ప్రభుత్వం. క్రిటికల్గా కాదు, వాస్తవాలు మాట్లాడితే క్రిటికల్ అనుకుంటారు. నా అధ్యక్షుడు దిష్టిబొమ్మ దగ్నం చేశారు ఆంధ్రప్రదేశ్లో. మిత్రపక్ష ప్రభుత్వం ఎందుకు మాట్లాడకుండా ఊరుకోవాలి? ఇది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకమా? కాదు కదా. నా పార్టీలో ఒక కార్యకర్త చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు, ఆయన మీద కేసు పెట్టారు. మరి ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే ఈ రాష్ట్రంలో కేసు పెట్టకపోతే అది అడిగితే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకం ఎలాగవుద్ది? ఇది వాస్తవం. అంటే కానీ ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని చెప్పకుండా ఉండవలసిన అవసరం ఎవరికి ఉండదు, ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉండదు. అంత మాత్రాన్న చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం అని నేనైతే. టీడీపీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని చాలా తీవ్రంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి కదా. వారి రాజకీయ విజ్ఞతకు వదిలేద్దాం. అవి ఎందుకట్లా వదిలేయాలి? మీ పార్టీ మీద టీడీపీ హోల్డ్, అంటే చంద్రబాబు గారు హోల్డ్ ఉందనడానికి ఇవన్నీ ఉదాహరణలు కదా. ఎవరు హోల్డ్ భారతీయ జనతా పార్టీ మీద ఉండదు. దిస్ ఈజ్ 214, టుడే ఇస్ 217. ఇవి గత సంవత్సరాలు కాదు, గత పరిస్థితి కాదు. అంత ధీమా 100% ధీమా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈవేళ నరేంద్ర మోడీ ఈ యొక్క రాష్ట్రంలో కింద స్థాయిలో తిరిగే కార్యకర్తలతో నిరంతరం ఉన్నటువంటి వ్యక్తిగా ఫీల్డ్లో ఏముందని చెప్పినప్పుడు ఇక్కడ ఏది జరగాలో అదే జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అంటే ఏంటి మాకు అర్థం కాదు, ఏం జరగాలనుకున్నారు? ఏది జరగాలో. క్రికెట్, ఇప్పుడు పాలిటిక్స్ అనేవి క్రికెట్ అండి. రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. కోహ్లీ లేకుండా మ్యాచ్ నెగ్గేసాము, ఊహించాము. ఇవి ఒకళ్ళు 300 పరుగులు చేశారు. అంటే క్రికెట్ ఎదిరించగల సత్తా తెలుగు ఏపీ బీజేపీకి వస్తుందా?
చాలా రాష్ట్రాల్లో చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇది జరగదు ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి ఏ అవకాశాలు రాజకీయాల్లో లేవు. నేను అదే అనుకుంటా. చంద్రబాబును వదిలిపెట్టే పరిస్థితి ఉందా? తెలుగుదేశాన్ని వదిలిపెట్టే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి అనుకూలమా? కాదు కదా. అదేంటి? కాదండి, ఆయన పార్టీని ఆయన సమర్థించుకుంటాడు. భారతీయ జనతా పార్టీ నేను సమర్థించుకుంటాను అంతే. ఎవరి పార్టీని వాళ్ళ బలపరచాలి కదా. మిత్రపక్షం ఆయన పార్టీని ఆయన బలపరుచుకుంటారు. నేను ఎప్పుడు ఏది మాట్లాడినా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాట్లాడతాను. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా తెలుగుదేశం పార్టీ యొక్క ఒక ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఆయన మాట్లాడతాడు. కానీ మేము మిత్రపక్షాలం. ఎవరి పార్టీని వాళ్ళని స్వతంత్రంగా బలపరుచుకునేటువంటి యోచనలో ముందుకెళ్లేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కాదుగా. ఆయనకి పంటి కింద రాయిలాగా సోము వీర్రాజు మారారు, అందుకనే ఆయన మిమ్మల్ని అధ్యక్షుడిని కానివ్వలేదు అనేది ఒకటి. ఆయన పంటి కింద రాయిలా మారలేదు. నేను నా పార్టీని డే బై డే దీన్ని అభివృద్ధి చేసుకునే దిశలో నేను వెళ్తాను. ఆ క్రమంలో ఎవరి కింద రాయినా పర్వాలేదంటారా? అనవసరం. అది నా పార్టీని నేను బలపరుచుకుంటూ ముందుకు. కానీ ఇంత చెబుతున్నారు కదా మీరు, బీజేపీ అంటే ఏపీలో అంతా అసలు బ్రహ్మాండం, మేమంతా మా పార్టీ కోసమే అన్నారు. కానీ మీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు ఏపీ టీడీపీ కంటే ఎక్కువగా చంద్రబాబు గారిని సమర్థిస్తారు కదా, మరి దాన్ని ఏం చెప్తారు? మంత్రి కదా. మంత్రి అయితే సమర్థిస్తారా? మంత్రి. మీకు బీజేపీ కాదు ఆయన మంత్రి. అవును, మంత్రి అయితే మంత్రి ఆయన. అవును, మంత్రి అయితే టీడీపీ వాళ్ళకంటే ఎక్కువగా అపోజిషన్ని విమర్శించడం కానీ లేదా బీజేపీని సమర్థించడం సంగతి పక్కన పెట్టి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అని కంప్లైంట్లు మీ పార్టీలో ఉన్నాయా లేవా? నేను కంప్లైంట్లు ఉన్నాయని చెప్పను. వారు మంత్రిగా ఆయన వ్యవహరించే తీరు మీద మీకు అలాంటి అభిప్రాయం కలిగింది. ఆయన భారతీయ జనతా పార్టీ మంత్రి. నాకు కలగటం కాదు సార్, నేను విన్నది ఏమిటంటే కొంతమంది వెళ్ళి ఢిల్లీలో ఆయన మీద కంప్లైంట్ చేశారని, ఓ సందర్భంలో ఆయన్ని కాస్త మందలించారని కూడా ప్రచారం జరిగింది. ఎంతవరకు వాస్తవం? ఆ వాస్తవాలు. వెంకయ్య నాయుడు గారికి చంద్రబాబు గారికి ఉన్న దోస్తీ మీద మీరేమంటారు? అది దోస్తీ అని ఎందుకు అనుకోవాలి? మేము 98 మేము వ్యతిరేకంగా వెళ్ళాము. వెంకయ్యనాయుడు గారు మాకు ఈ రాష్ట్రంలో 18% వచ్చింది. ఆవేళ వెంకయ్యనాయుడు గారి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ దృష్ట్యా రాజకీయాల్లో ఈవేళ ఉన్న పరిస్థితిని బట్టి మాట్లాడడం కోసం ప్రయత్నం చేయడాన్ని కొన్ని సందర్భాల్లో అలాంటి ఆలోచనతో మాట్లాడేటువంటి వైఖరులు ఉంటాయి. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందు ఇలాంటి వాళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను కానీ మంచి చెడు రెండింటినీ విశ్లేషిస్తూ గట్టిగా మాట్లాడారు. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడారా? వెంకయ్యనాయుడు గారు ఒక ఆల్ ఇండియాలో మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారండి. నేను ఇక్కడ ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను. ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడాలి. వారు అక్కడి నుంచి అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏవి చెప్పాలో అవి తప్పకుండా చెప్తూ రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ఆయన ముందుకు పెడతారు. అంటే ఆ క్రమంలో పార్టీ దెబ్బతింటోందని మీ వాళ్ళు కొంతమంది వాపోతుంటారే? పార్టీ ఎప్పుడూ దెబ్బతిందు. పార్టీ దెబ్బతింటే మొన్న ఎమ్మెల్సీకి ఎందుకు నెగ్గాం ఉత్తరాంధ్ర జిల్లాలో? పార్టీ దెబ్బతిన్నాము. పార్టీని ఎలా కాపాడుకోవాలో అన్ని చర్యలతో 100% ఎవరేడి బ్యాటరీలకు భారతీయ జనతా పార్టీ ముందుకు పెడతారు. డైలాగ్ అయితే బాగానే ఉంది కానీ డైలాగ్ అది వాస్తవాలు. వెంకయ్యనాయుడు గారు లేకుండా బీజేపీ ఏపీలో మనుగడ సాగించే పరిస్థితి ఉందా? వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు గారి దోస్తానా వల్ల బీజేపీకి నష్టం జరుగుతోందని కొంతమంది అంటున్నారా లేదా? వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా ముందుకు వెళ్ళేటువంటి ప్రతి చర్యలో ఆయన పాత్ర ఉంటుంది. ఏ మాత్రం పార్టీని వారు వెనక్కి వెళ్ళమని చెప్పే ప్రసక్తి ఉండదు. మేము ముందుకు వెళుతున్నాం. ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు అంటున్నారే? ఏ మాత్రం కూడా ముందుకు వెళ్లకుండా నిరోధించే పరిస్థితి వారిలో ఉండదు. పార్టీ ముందుకు వెళుతుంది. అయితే మరి ప్రధాని మోడీ బాబు జోడీ అని ఇద్దరిని సమానం చేసి పొగట్టాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? వారి అభిప్రాయం అది. వారి అభిప్రాయం. నేను వారిని అండాన్ని నేను ఈవేళ మిత్రపక్షంగా ఉండి ఇది వాస్తవం కాదు, ఇది వాస్తవం అవాస్తవాన్ని మాట్లాడడానికి నేను ప్రయత్నించాను. ఓకే, ఎంతైనా మీ పెద్ద నాయకుడు కాబట్టి ఆయన మీద మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది అనుకోండి. ఇబ్బంది ఏమి ఉండదు దాంట్లో. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది నేను మాట్లాడతాను. వారు ఒక అభిప్రాయంతో మాట్లాడతారు. సోము వీర్రాజు ఒక అభిప్రాయంతో మాట్లాడతారు. అంతేగాని వారి అభిప్రాయాన్ని భిన్నంగా నేను కామెంట్ చేయను. ఏపీ ప్రభుత్వ పనితీరుకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? మార్కులు వేసేటువంటి పరిస్థితి ఉండదు. మేము ఏంటంటే మిత్రపక్షంలో ఉన్నాం. మిత్రపక్షంలో ఉన్నాం. ఈ రాష్ట్రానికి మేము ఏమి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఆ విషయాన్ని మేము స్పష్టంగా చెప్తాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వెంకయ్యనాయుడు గారు నరేంద్ర మోడీ గారికి 100% మార్కులు వేస్తాను. చంద్రబాబుకి వేయట్లే. మేము ఇస్తున్నాం. దాన్ని మేము చెప్పుకుంటూ ముందుకు వెళతాం. అవును, వారు సద్వినియోగం చేస్తున్నారా లేదా? వారు సద్వినియోగం. చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వం జనరల్గా ఎలా ఉంటుందంటే ఏం వస్తే అవి తీసుకురావడంలో అగ్రగణ్యుడైన. ఆ తీసుకొచ్చేటువంటి క్రమంలో అవి భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడంలో
మేము కూడా ముందుంటాం. మీరు చాలా తెలివిగా ట్యాక్ట్ఫుల్గా తప్పించుకునే ధోరణితో గత ఏడాది ఆగస్టు 15న ఏమన్నారు చంద్రబాబు గారు, కేంద్రం ఏమి ఇవ్వకపోయినా నేను కష్టపడి డెవలప్ చేస్తాను అన్నారు. అవునంట, మీరేమో చాలా నిధులు తీసుకొచ్చేస్తామని మీరు అంటున్నారు. 100% మేము ఈ రాష్ట్రానికి సహాయం చెయ్యబట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పెడుతుంది. ఇంతకీ అసలు ప్రభుత్వ పాలన, చంద్రబాబు పాలన తీరు ఎట్లా ఉందనుకుంటున్నారు? మేము మిత్రపక్షంగా ఉన్నాం. ఇసుక విషయం ఇది బాగాలేదు అని స్పష్టంగా చెప్పాము. చాలా విషయాలు ఏం జరిగింది ఇసుకలో ఆవేళ అనేకైన ఇబ్బందులు పడ్డారు ప్రజలు, అధిక ధరలకు అమ్మారు. ఇది వాస్తవం కాదని చెప్తున్నాం. ప్రభుత్వంతో ఉంటాం. ఇప్పుడు జిల్లాలు ఉన్నాయి, ఇంకా ఇవి కొత్త చేయాలి. ఇలా మా యొక్క సలహాలు సూచనలు ఇప్పుడు కూడా ప్రభుత్వానికి ఇస్తాం. మీ సలహాలను ఎవరైనా పట్టించుకుంటున్నారా? అక్కడ పట్టించుకోకపోయినా పట్టించుకున్నా మేము చెప్తూనే ఉంటాం. పోలవరం ఇష్యూ ఉంది. పోలవరం ఇష్యూలో ఎంతవరకు ముందుకెళ్తున్నారు? ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి? పోలవరానికి అడ్డంకులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తొలగించడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మొన్నటి వరకు రైట్ మెయిన్ కెనాల్ వర్క్ అయితే ఇప్పుడు 80% అయింది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ 60 నుంచి అది ప్రోగ్రెస్ అవుతుంది. అట్లనే బ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అనేక మందికి సబ్ కాంట్రాక్ట్స్ ఇవ్వడం, బావర్ కంపెనీ కానీ ఎల్ఎన్టీ కంపెనీ కానీ అన్ని విషయాల్లో పని చురుగ్గా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు గమనిస్తుంది. అంటే కేంద్రం తన చేతగాకే తనకి ఇచ్చిందని చంద్రబాబు గారు చెబుతుంటారు. చంద్రబాబు నాయుడు కేంద్రం చేతగాకే నాకు ఇచ్చింది అనడం ఆయన అలా అనలేదా? అనలేదు. అయ్యో, ఎన్నిసార్లు కేంద్రం వారు నాకు స్వయంగా మీరైతేనే చేయగలుగుతారని నాకు ఇచ్చారని చెప్పారు కదా. నాకు చూపించండి ఎక్కడ అన్నారు. ఇప్పుడు అంటే నేను మీరు ఒకసారి తిరిగేస్తే ఉంటుంది. లేదు అలా అనరు. ఎప్పుడు పూర్తి అవుద్ది అనుకుంటున్నారు? విత్ ఇన్ టైం బౌండరీలో. అంటే ఎంత ఆయన 2018 కల్లా అయిపోద్ది అంటున్నారు. అయిపోద్ది అంటే వాటర్ అయితే 2018కి డెఫినెట్గా గ్రావిటీ ఫోర్స్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బ్యారేజ్ పూర్తి అవడానికి 2019-2020 పడుతుంది. విపరీతంగా కాస్ట్ పెంచేశారని ఒక ప్రచారం జరుగుతోంది. ఎస్కలేట్ చేశారు. 16,000 కోట్లు 40,000 కోట్లు తీసుకెళ్లారని అంటారు. అది మొన్న సీఎం గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానిలో రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, అలానే ప్రాజెక్ట్ కాస్ట్ని ఆల్రెడీ వాళ్ళు కొంత ఎన్హాన్స్ చేశారు. ఇప్పటికీ పార్లమెంట్లో పోలవరంకి ఎస్టిమేట్స్ ఏంటంటే కేంద్ర మంత్రివర్యులు 16,000 కోట్లని చెప్తున్నారు. అది కరెక్టు. ప్రభుత్వం ఏమి ఇచ్చింది, అథారిటీ ఏం చేస్తుంది, దీన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ అథారిటీ మరలా ప్రభుత్వానికి కొత్త నివేదిక ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంత ఇచ్చినప్పటికీ దాన్ని ఎస్టిమేట్ చేసేటువంటి పూర్తి యంత్రాంగం పోలవరం అథారిటీలో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో వాటర్ కమిషన్. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మటం లేదా? రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మనని నేను చెప్పిన దాంట్లో ఎక్కడా లేదు. మరి అంతే కదా, వాళ్ళు 40,000 కోట్లు అంటే మేము 16,000 కోట్లే అంటున్నాం. వాళ్ళు 40,000 కోట్లు అన్నారా ఎంత అన్నారా అనేటువంటిది మీకు నాకు తెలియదు. కానీ సెంట్రల్ గవర్నమెంటు పార్లమెంట్లో మినిస్టర్ చెప్పిన అంశాన్ని చెప్పాను. వారు ఎంత ఇస్తారు అని చెప్పిన దానికి అధ్యయనం చేయడం కోసం క్రమమైనటువంటి కమిటీ ఉంది. అది అధ్యయనం చేస్తారు. రైట్. అమరావతి రాజధాని అన్ని వేల ఎకరాలు తీసుకోవటం ఇప్పుడు ఉన్న పరిస్థితి మీద మీ కామెంట్ ఏంటి? భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ ఆ రాజధాని అనేటువంటి అంశాన్ని పెద్ద ప్రాముఖ్యత లేదు. అన్ని వేల ఎకరాలు తీసుకోవడం కరెక్టా కాదా? నేను వాటిలోకి పోను. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు నయా రాయ్పూర్ ఉంది, 5,000 ఎకరాలు తీసుకున్నారు. హౌసింగ్ బోర్డు దాంట్లో నిర్మాణం చేసింది. ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు ఒక 5,000 ఎకరాల్లోనూ 4,000 ఎకరాల్లోనూ గుజరాత్ గాంధీనగరం దగ్గర ఒక అన్ని కాంప్లెక్స్లు ఒక చోటే కట్టారు. అది అట్లానే ఛత్తీస్గఢ్, అట్లానే మీకు ఏ రాష్ట్రంలో విడిపోయినా సరే జార్ఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ రాష్ట్రాలు విడిపోయినాయి. అవును. అంటే చంద్రబాబు అవి క్యాపిటల్ కట్టుకోవడం కూడా ఇట్స్ ఎ న్యాచురల్ వే. దానికోసం పెద్దగా చర్చలు లేవు. అంటే కాదు, ఏదో రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా మార్చారని విమర్శిస్తుంటారు కదా, మీరు దాంతో ఏకీవిస్తారా వ్యతిరేకిస్తారా? వారికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి క్యాపిటల్ మీద, కానీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విషయాలు చెప్తాను. న్యాచురల్గా వెళ్ళిపోవాలంతే క్యాపిటల్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వం చేసింది సరైన నిర్ణయం కాదు అనే పదం నాకు అర్థమవుతోంది. అవునంటారా కాదంటారా? నేను అలా అనలేదు. మీరు అనలేదు, కానీ ఆ ఎగ్జాంపుల్ చెప్పడం ద్వారా వీళ్ళేంది 35,000 ఎకరాలు ఏం చేసుకుంటారు అన్నట్టుగానే ఉంది మీ మాట. నా అభిప్రాయాన్ని చెప్పాను నేను. అవును, నా అభిప్రాయం అక్కడ 5,000, అక్కడ 5,000, అక్కడ 5,000, కానీ ఇక్కడ 35,000. నా అభిప్రాయం చెప్పాను. అందుకు
ఆయనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆయనకు 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలని ఆయన అనుకుంటారు. కానీ దేశంలో జరిగినటువంటి నేపథ్యాలు మీ ముందు ఉంచడం కోసం నేను ప్రయత్నిస్తాను. చంద్రబాబు గారు చేసింది అమరావతికి అన్ని వేల ఎకరాలు తీసుకోవటం, అక్కడ సింగపూర్ వాళ్ళకి ఇవ్వటం, అన్ని వేల కోట్లతో అక్కడ డ్రైనేజీ అవన్నీ ఏర్పాటు చేసి సింగపూర్ వాళ్ళకి అప్పచెప్పడాన్ని మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? నేను ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విషయాలను మీకు వివరించాను. తర్వాత వారు కొన్ని విషయాలు చెప్పారు. 6 రోడ్లు వేయాలి, కేంద్రం 20,000 కోట్లు ఇస్తుంది. ఆ యొక్క క్యాపిటల్కి ఆల్రెడీ 3,000 కోట్లు ఇచ్చాం. 20,000 కోట్లతో ఇంటర్నల్ రోడ్స్ వేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్. అలానే ఇక్కడి నుంచి అమరావతికి 6 రోడ్లు వేయాలి, అది కూడా ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నాం. ఇప్పుడు అభివృద్ధిగానే చూద్దాం. వారి యొక్క ఆలోచనల్ని భారతీయ జనతా పార్టీ దాని అభివృద్ధికి మేము పూర్తిగా సహకరిస్తున్నాం. వారి అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నాం. ఇది ఎవరు చేశారు అనేది ప్రజలకు చెప్పాల్సినప్పుడు చెప్దాం. ఏమని చెప్తారు? నేను ఇప్పుడు ఏం చెప్పాను? చంద్రబాబు గారి క్రెడిట్ అవుద్ది కానీ మీ క్రెడిట్ అవుద్దా? ఎవరి క్రెడిట్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. రైట్. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ గెలుపులో బీజేపీ పాత్ర ఎంత, ప్రధాని మోడీ పాత్ర ఎంత? అందరూ కలిసి కన్సాలిడేటెడ్ ఎఫర్ట్ అది. అంటే ఎవరి యొక్క దాన్ని అంటే మీకు వచ్చిన 4 సీట్లే కదా, దాన్ని లెక్కలేయడానికి ఏముంటుంది? అందరం కలిసి పనిచేస్తాం. ఆ మధ్య టీడీపీ వాళ్ళు అన్నారు కదా, బీజేపీ వాళ్ళది ఏముంది కుచ్చికాయ పార్టీ, మేము లేకపోతే బీజేపీ ఏముందని అన్నారు కదా. ఏదైనా అనొచ్చు, వాళ్ళు విజ్ఞత కుదిలేద్దాం. మోడీ గారిని అసలు హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వను, ఆయన అక్కడ నరమేధం జరిగిందని విమర్శించారు కదా. ఎట్లా వీళ్ళిద్దరు మళ్ళీ రాజీ ఎట్లా? ఇప్పుడు ఎవరిని వేయాలి ప్రశ్న? మీరు చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండా కూర్చుని వేయాలి. అవును, మిమ్మల్ని కూడా అడుగుతాం. మోడీ గారు మాకు దొరకదు కాబట్టి మోడీ గారి తరఫున అడుగుతాం. కాదు సార్, ఎక్కడ రాజీ కుదిరింది? అది వారిని అడగాలి. అంటే ఇద్దరు పరస్పర అవసరాల కోసం రాజీ పడ్డారా, సిద్ధాంతాల్లో రాజీ పడ్డారా? అది మీరు అడగవలసింది మా చంద్రబాబు నాయుడు గారిని. మీరు రాజీ పడ్డారు కదా, చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక్కడే రాజీ పడ్డా? మోడీ గారు రాజీ పడలేదా? బీజేపీ రాజీ పడలేదా? ఆ ప్రశ్న మీరు చంద్రబాబు నేను డైరెక్ట్ గా అడుగుతున్నాం. ఆయన రాజీ డైరెక్ట్ గానే చెప్తున్నా. మోడీ గారు రాజీ పడ్డారా, బీజేపీ రాజీ పడలేదా? మీరు ఈ ప్రశ్నని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా అడగండి సార్. అంటే చంద్రబాబు గారు వెళ్ళి బతిమలాడుకున్నారని చెబుతున్నారా మీరు? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. మీ మనసులో మాట ఏమిటి? నా మనసులో మాటే మేము మీకు చెప్పాను. మీరు డైరెక్ట్ గా ఇది చంద్రబాబు నాయుడు గారిని అడగాలి అని. ఓకే, అంటే ఏదో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్తున్నాను. నేను డైరెక్ట్ గా మీకు చెప్తున్నా. చంద్రబాబు గారు 600 వాగ్దానాలు చేశారు. రుణమాఫీ టోటల్గా చేస్తామన్నారు, చేయగలిగారా లేదా? డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు, చేయగలిగారా లేదా? ఇంటింటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చారా లేదా? వీటి మీద బీజేపీకి ఒక వైఖరి ఉందా లేదా? రాష్ట్రం ఈవేళ కొంత విడిపోయిన తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దానిలో ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను తొలగించడం కోసం కేంద్రం నుంచి మనం ఏం చేయం? మీరు అన్నీ కేంద్రం నుంచి అని చెప్తున్నారు. ఆయన ఉద్యోగం ఇస్తానని అన్నారు. మేము ఇప్పుడు ఏదైతే 4,000 మెగావాట్ల పవర్ జనరేషన్ పూడిమడకలో జరుగుతున్నాయి, అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్ కడుతుంది. 24,000 కోట్లు, దాంతో అక్కడ ఉద్యోగాలు వస్తాయి. సోలార్ పవర్ జనరేషన్, సోలార్ ప్యానెల్ ఇండస్ట్రీ వచ్చింది, ఉద్యోగాలు వస్తాయి. నేను అడిగేదేమో ఒకటి, మీరు చెప్పేది ఒకటి. ఉద్యోగాలు అడిగారు. నేను అడిగింది చంద్రబాబు ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయా లేదా? ఆ ఉద్యోగాల సంగతి ఎట్లున్నా పోనీ సరే, ఆ ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా లోకేష్ గారికి ఉద్యోగం వచ్చింది, ఆయన ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్సీ 4 రోజులని మంత్రి అయ్యారు. వాట్ ఈజ్ యువర్ కామెంట్? చాలా మంది కుమారులకు ఉద్యోగాలు ఇచ్చారు. చాలా మంది ఏంటి ఎట్లా చూస్తున్నారు లోకేష్ భవిష్యత్ రాజకీయం గురించి? ఎట్లా మంత్రులు బీజేపీలో కొంతమంది సీనియర్ లీడర్ కుమారులు కూడా మంత్రులు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన కొడుకు ఇచ్చారు అనే దాని మీద మీరు నన్ను ప్రశ్న వేస్తున్నారు. రాజకీయాలు ప్రశ్న కాదు, దానికి నా ఆన్సర్ ఏంటంటే చాలామంది కుమారులకి రాజకీయాల్లో బాధ్యతలు ఇచ్చారు. ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ ఏంటంటే కుటుంబ తరహా పరిపాలన కాకుండా భారతదేశంలో కొత్త నిర్వచనాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం తీసుకొస్తున్నారు. వాజ్పేయి గారికి ఏ నేపథ్యం లేదు, మోడీ గారికి ఏ నేపథ్యం లేదు. ఇది ప్రజలకు అర్థమవుతుంది. ఇది ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటున్నారు, ఇది ప్రజలకు అర్థమవుతుంది. ఇది కుటుంబ పాలన సాగుతోందని మీరు చెప్పదలిచారు కాదు, ఇండైరెక్ట్ గాను కొంచెం జనానికి అర్థం లేదు. మా పార్టీలో కూడా చాలామంది కుటుంబ సభ్యులకు మంత్రులు ఇచ్చారని చెప్తూనే ఇది కూడా ప్రజలు గ్లేరింగ్గా తీసుకుంటున్నారు ఇలాంటి విషయాల్ని అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఆయన టీడీపీలో వారసత్వ రాజకీయాలు బాగానే సాగుతున్నాయి అనేది మీ అభిప్రాయమా?
ప్రజలు గుర్తిస్తారండి. ఏదైనా సన్ స్ట్రోక్లు ప్రజలు గుర్తిస్తారు. ఇప్పుడు మేము సన్ స్ట్రోకులు తీసుకుంటే గుర్తిస్తారు. దాని గురించి మనం పెద్దగా లోకేష్ సన్ స్ట్రోక్ అవుతాడా? ప్రభుత్వం ఇప్పుడు లోకేష్ గారికి మీరు గమనిస్తే మంచి మంత్రి ఇచ్చారు. కేంద్రం ఇచ్చేటువంటి 10,000 కోట్లు నరేగా ఆ మంత్రి ఇచ్చారు. గ్రామీణ అభివృద్ధి మీరు ప్రతిదానికి నువ్వు గ్రామీణ నుంచి తప్పించుకోవడం లేదు. నేను వాస్తవమైన విషయాల్ని ప్రజెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఇచ్చారు ఆ మంత్రివర్గం? కేంద్రం నుంచి వచ్చే నిధులతో వారు రేపొద్దున అభివృద్ధి చేయడంలో ఆయనకి ట్రైనింగ్ అన్నమాట. ఏపీలో మరి తాజాగా జరిగిన ఫిరాయింపుల పర్వం మీద ఏమంటారు? ఫిరాయింపుదారులకి మంత్రి పదవులు ఇవ్వడం మీద ఏమంటారు? మా వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పారు? తెలంగాణలో హైదరాబాద్లో వచ్చి మేమైతే బేసిక్గా మాది ఒక్క సీటు గురించి కూడా వాజ్పేయి గారు ఎలక్షన్కి వెళ్ళారు. ఇది నెంబర్ 1. 2, కర్ణాటకలో వారు చెప్పారు ఎవరన్నా ఇలా ఫిరాయిస్తే ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామా చేసి మేము మరలా లోపలికి తీసుకొచ్చి వారిని ఎంపిక చేయడం జరిగింది డైరెక్ట్ ఎలక్షన్లో అని చెప్పారు. అదే అంశాన్ని అదే గుండు చెప్పుని పురంధరేశ్వరి గారు ఉత్తరం రాశారు. వెంకయ్యనాయుడు గారు చెప్పిందే అంటే చాలా తేడా ఉంది. వెంకయ్యనాయుడికి మీరు పురంధరేశ్వరి గారు లెటర్ గుర్తు చేశారు కాబట్టి వెంకయ్యనాయుడు గారు వీళ్ళేమో చాలా సుమెత్తగా మళ్ళీ ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఫీల్ అవుతారేమో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్నట్టుంటే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు స్వయంగా బీజేపీకి డ్యామేజ్ అవుతుందని రాశారు. ఎవరు మీరు వెంకయ్యనాయుడు గారి పక్షమా పురంధరేశ్వరి గారి పక్షం? రెండు ఒకటే పక్షం. వెంకయ్యనాయుడు గారు గుండు చప్పుడునే పురంధరేశ్వరి గారు ఉత్తరం రాశారని చెప్పారు. అబ్బో కొత్త విషయం చెప్పారే. కొత్త విషయం నిజంగా అంటే బీజేపీలో 2 వర్గాలు ఉంటాయంట కదా. చంద్రబాబు గారు అనుకూల వర్గం, చంద్రబాబు గారు వ్యతిరేక వర్గం. అంటే వెంకయ్యనాయుడు గారు చెప్తే మీరు ఒకలాగా స్వీకరించడం, పురంధరేశ్వరి గారు చెప్తే ఒకలాగా స్వీకరించడం. నేను స్వీకరించడం వారి డైలాగులో మీ హరిబాబు గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ చాలా శుతిమెత్తగా, చాలా ఏదో మామూలుగా చాలా ఇబ్బంది సన్నాయిలాగా అట్లా చేశారు. కానీ పురంధరేశ్వరి గారు డైరెక్ట్గా తెలుగుదేశం చేసిన తప్పు, చంద్రబాబు గారు చాలా అనైతికంగా చేశారు, దీనివల్ల మిత్రపక్షంగా బీజేపీకి డ్యామేజీ అని కూడా అన్నారు. మీరు దాన్ని ఎటువైపు మీరు బీజేపీలో హార్డ్ లైన్ రా సాఫ్ట్ లైన్ రా? చంద్రబాబు గారి పట్ల ఇప్పుడు బీజేపీలో 2 వర్గాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతానేమో చంద్రబాబు గారికి అనుకూల వర్గం అని, పురంధరేశ్వరి గారు, వీర్రాజు గారు, కన్నా లక్ష్మణ ఇట్లాంటి వాళ్ళందరూనేమో వ్యతిరేక వర్గం అని. ఈ 2 వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది అనేది. దక్షిణాది ఉత్తరాది లేదు, అటక్ నుంచి కటక వరకు ఒకటే, భారతదేశం అంతా ఒకటే అనేలాగా భారతీయ జనతా పార్టీలో వర్గాలు లేవు. అందరం కూడా ఒకే యునైటెడ్ ఎఫర్ట్. వెంకయ్యనాయుడు గారు ఎమ్మెల్యేలు ఎవరన్నా పార్టీ ఫిరాయిస్తే వాళ్ళు రాజీనామా చేసి మరలా నిలబడి ఎన్నికల్లో విజయం సాధించాలి. ఇది చాలా హార్డ్ లైన్ అండి. హార్డ్ లైన్, ఇట్స్ వెరీ హార్డ్ లైన్. మీరు దాన్ని సాఫెన్ చేస్తున్నారు. నేను చేశాను మధ్యలో. ఇప్పుడు దాన్నే అది పార్టీ వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారు అని హరిబాబు గారు అన్నారే. కాదండి, హరిబాబు గారు ఏమన్నారు? వాళ్ళ పార్టీ వాళ్ళు హరిబాబు గారు ఏమన్నారు అనేది పార్టీ ప్రెసిడెంట్ కదా, పార్టీ ప్రెసిడెంట్ కదా. నేను దాన్ని గమనించలేదు. గొడవలు పోనీ బీజేపీకి కూడా డ్యామేజ్ అని ఆమె రాశారు. డ్యామేజ్ అని అవి రాయలే. అయ్యో బీజేపీ ఇమేజ్ కూడా మిత్రపక్షంగా భారతీయ జనతా పార్టీ ఇమేజ్ కూడా నష్టం జరుగుతుంది, డ్యామేజ్ అవుతుందని ఆమె రాశారు. మీరు ఒప్పుకుంటారా? 2 ఒకటేనండి. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు జరిగినటువంటి ప్రక్రియనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాగ జరగాలి, ఓకే ఇలా జరగాలంటే ఎందుకు చెప్పారు? అది ఎందుకు కామెంట్ చేశారు? అది ఇక్కడ కేసీఆర్ గారు చేసినా అక్కడ ఆ విధంగా జరిగినా అనే విషయాన్ని వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. మీరు వెంకయ్యనాయుడు గారు వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పారు, పురంధరేశ్వరి గారు ఏం చెప్పారు, సోమవీర్రాజు గారి మనసులో మాట ఏమిటి ఈ రకమైన ఫిరాయింపు? నేను చెప్పాను, మా వాజ్పేయి గారు ఒక్క సీటు కోసం మేము 99లో మేము ఎన్నికలకు వెళ్ళాము. మా యొక్క కర్ణాటకలో డెఫినెట్గా వాళ్ళని మరలా వెనక్కి తీసుకుని ఎంపిక చేసుకుని మంత్రులు ఇవ్వడం జరిగింది. ఇదే మా అభిప్రాయం. మరి ఇప్పుడు ఎట్లా దాన్ని అటువంటి వాటిని అరికట్టడానికి బీజేపీ పరంగా మీరు పార్టీలో తీర్మానం చేస్తారా, కేంద్రానికి చెప్తారా? డెఫినెట్గా ప్రభుత్వాలు ఇలాంటి విషయాల్లో ఆలోచించి నిర్ణయించాలి. కేంద్రం కూడా ప్రజలు ఇలాంటి విషయాల్ని సహజంగా స్వీకరించరు, నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కేంద్రం ఇలాంటి అంశాల్లో కొంత చర్చించి ముందుకు వెళ్ళడం అనేది సహజంగా చేయవలసిన ప్రక్రియ. చంద్రబాబు పోని మీ పార్టీ సంగతి పక్కన పెట్టండి, చంద్రబాబు గారికి దీనివల్ల ఇమేజ్ డ్యామేజ్ అయిందా, పెరిగిందా? ఆ విషయాలు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ గురించి లేకపోతే వారి డ్యామేజ్ గురించి కాకుండా మా ఇమేజ్ని ఎలా పెంచుకోవాలి ఈ రాష్ట్రంలో,
మేము డ్యామేజ్ అవ్వకుండా ఎలా ముందుకు వెళ్ళాలి, మిత్రపక్షం కదా, మేము డ్యామేజ్ అవ్వకుండా ముందుకు ఎలా వెళ్ళాలి, ఇదే నిరంతరం నా యొక్క ఆలోచన. మీరు మంత్రి అయ్యే అవకాశం ఉందా? నేను ఏది అవ్వను, పార్టీ కార్యకర్తగా పార్టీని డెవలప్ చేయడం కోసమే ప్రయత్నం అంటే మిమ్మల్ని పార్టీ అధ్యక్షుడే చేయనివ్వలేదు, ఇక మంత్రిని ఎక్కడ చేస్తారంటారు? నాకు అలాంటి ఆలోచనలు అయితే లేవు. నేను నిజంగా దశలో మంత్రి అవుతారని, నేను నిజంగా మంత్రి అవ్వాలంటే రాజమండ్రి నుంచే కంటెస్ట్ చేస్తే నేనే మంత్రి అయ్యి ఉండేవాడిని. నాకు అసలు ఆ మంత్రివర్గాలు, మంత్రి అవ్వాలి ఇలాంటి విషయాల్లో పెద్ద ఆసక్తి లేదు. ఇది వాస్తవం, నా మనసులో ఉన్నటువంటి 100% మాట ఇది. నేను ఓన్లీ పార్టీ ఆల్వేస్ నా ఎయిమ్. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? అది ఈవేళ 2017 ఏప్రిల్లో ఉన్నాం, 2019 ఏప్రిల్, ఇంకా మనకి 2 సంవత్సరాల సమయం ఉంది. ఈ 2 సంవత్సరాల సమయంలో ఆ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ఈవేళే మనం చెప్పడానికి అవకాశం. ఇవాళ ఎలక్షన్ జరిగితే ఎట్లా ఉంటుంది? అది ప్రజలు నిర్ణయించవలసినటువంటి అంశం. మీ అభిప్రాయం ఏంటి? అది ప్రజలు నిర్ణయించవలసినటువంటి అంశం, నేను కాదు. ప్రజల్లో ఆ 2014 నాటి సానుకూలత ఇప్పుడు ఉందనుకుంటున్నారా? ఈవేళ అయితే ఎలక్షన్ అయితే లేదు కదా. లేదు, అందుకనే అడుగుతున్నాను. జరిగితే 2014 నాటి సానుకూలత ఇప్పుడు కూడా ఉంటుందా? ఎలక్షన్ జరిగితే అప్పుడు దాన్ని బట్టి అసెస్ చేసి ప్రజల్లో తిరిగి చెప్పవలసినటువంటి అంశం ఇది. 2019 నాటికి అదే సోమవీర్రాజు గారు మనసులో మాట బయట పెట్టడం లేదనే సంగతి అర్థమవుతుంది. హృదయం విప్పలేకపోతున్నారు. ఎందుకో భయపడుతున్నారా? నేను అసలు భయం అనే ప్రసక్తి, భయం లేకపోతే మళ్ళీ అంటే నాకు ఇక్కడ ఒకటి అర్థమైంది. అట్ ది సేమ్ టైం మేము తెలుగుదేశం మళ్ళీ గెలుస్తుందని మీ నోటేమంటే రాలా, అంతవరకు నాకు అర్థమైంది. మీరు ఏదైనా అనుకోండి, ఇప్పుడైతే ఎలక్షన్ లేవు. కరెక్టే, కానీ నేను అడిగింది ఏంటి, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే పోనీ 2019 నాటికి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది కదా అన్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే అంటే ఇప్పుడు లేదు కదా అన్నారు తప్ప, ఎప్పుడు జరిగినా సరే మేము గెలుస్తామని ధైర్యంగా తెలుగుదేశం మేజర్ పార్టీ అదే కాబట్టి తెలుగుదేశం గెలుస్తుందని ధైర్యంగా మీరు చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఆ ధైర్యాలు అధైర్యాలు? ఇప్పుడు ఎన్నికలు జరిగితే దాని గురించి మాట్లాడేవాడిని, ఇప్పుడు జరగనప్పుడు ఆ విషయాల గురించి ఇప్పుడు అంతగా విరుచుపడిపోయి ఆవశ్యంగా గెలుస్తామని చెప్పట్లేదు అనేది మాకు అర్థమవుతాం. అవసరం ఏముంది ఇప్పుడు? రైట్, పోనీ పొత్తు కొనసాగుతుందా? అదే చెప్పాను, 219 అండి, ఇంకా టైం ఉంది. ఈ లోపల మేము మా పార్టీని 42,000 పోలింగ్ బూతుల్లో మేము బలపరుచుకుంటున్నాం. మేము శివతాంతో గవర్నమెంట్లో ఉన్నాం, స్థానిక సంస్థల్లో మాకు పొత్తు లేదు. అట్లా రాజకీయాల్లో ఈవేళ బండ గుర్తులు ఏమి ఉండవు. అంటే చంద్రబాబుని మీరు వదలగలుగుతారా, లేదా చంద్రబాబు మిమ్మల్ని వదిలే పరిస్థితి ఉండదనుకుంటున్నారు? రాజకీయ పరిస్థితులు అంటే దేనికైనా ఆవేళ ఉన్న పొలిటికల్ సినారియోని బట్టి ఎవరైనా ముందుకు వెళ్తూ ఉంటారు. అది చంద్రబాబు నాయుడు అయినా, అది భారతీయ జనతా పార్టీ అయినా, ఎవరికైనా. పవన్ కళ్యాణ్ని అప్పుడు మీరే కాస్త యాక్టివ్ అయ్యి ఆయన్ని తీసుకొచ్చారనే ఒక అభిప్రాయం, వార్తలు వచ్చాయి ఆ రోజుల్లో. ఇప్పుడేంటి దూరం అయిపోయాడు మీకు? దూరాలు దగ్గర ఈవేళ అసెస్ చేయలేం. దూరం అయ్యారు. ఆయన ప్రత్యేక హోదా విషయంలో చాలా ఘాటుగా విమర్శించడం, పాచిలెట్లు అంటూ వెంకయ్యనాయుడు గారు ఆయన ఇద్దరు తీవ్రంగా విమర్శించుకోవటం, ఆ తర్వాత బీజేపీతో అసలు మీ ఎన్డీఏలో లేనని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఇవన్నీ జరిగిపోయాయి కదా. అన్నేవండి, ఇందాక మీరు అన్నారుగా చంద్రబాబు నాయుడు గారి గురించి, మోడీ వస్తే అరెస్ట్ చేస్తారని, మరలా ఇప్పుడు ఎందుకు అయ్యిందని. ఇలాంటి రాజకీయాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమో మనం ఎందుకు చెప్పాలి? మీరేమైనా రాయబారం చేస్తారు? కాదు సార్, ఎందుకు మనం మీరు అడిగారా ఏమి ఎంత కోపం వచ్చింది? ఎందుకు కాదు బీజేపీ మీద ఎందుకు కోపం వచ్చింది, చంద్రబాబుతో ఎందుకు కోపం రావట్లేదని మీరు ఎప్పుడైనా అడిగారు ఆయన్ని? ఏ పార్టీ అయినా బలం యొక్క బలహీనతల మీద ఆధారపడి మాట్లాడుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ బలోపేతమైన సంస్థగా ఆవిర్భవించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వాళ్ళ భాషను మార్చుకుంటారు. ఓకే, అంటే అంత బలం లేదని మీరే ఒప్పుకుంటున్నారు. బలోపేతమైన సంస్థ బలం లేదని నేను ఒప్పుకోను. బలం ఏడుంది? చంద్రబాబు గారు లేదు, మీకు బీజేపీలో ఆ 4 సీట్లు కూడా వచ్చాయా అనుకోవచ్చు మీరు. మేము విడిగా పోటీ చేసాం, ఈ రాష్ట్రంలో 4 ఎంపీలు నెగ్గాం. వాజ్పేయి కంటే ఇప్పుడు మోడీ గారు చిన్నోడుగా పెద్దోడు మీరు కంపేర్ చేసుకోండి. వాజ్పేయి గారు ఉన్నప్పుడు 18% వచ్చింది, 18% వచ్చింది. ఈవేళ మోడీ గారు ఉన్నారు. అది కాబట్టి నేను అదే అంటున్నా, ఆ రాజకీయాల్లో ఈవేళగా ఇదే మాట్లాడాలి అనేటువంటి అంశం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయా సమస్యల మీద స్పందిస్తున్న తీరు మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? వారికి అంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఆయన స్పందిస్తారు. దాన్ని నేను ఎందుకు తీవ్రంగా అంటే చంద్రబాబు గారితో స్నేహం కొనసాగుతుంది అనుకుంటున్నారా? ఆయనకి చంద్రబాబు గారికి మీతో కాస్త దూరం అయినట్టున్నారు.
రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు దూరాలు దగ్గర ఉండవండి. రాజకీయ వాతావరణాన్ని అంటే బట్టి విధానాలు సిద్ధాంతాలు పాడు మన్ను మశానం ఉండవు అనమాట. అంటే విధానాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి. మేము పీడీపీతో కలిసామండి కాశ్మీర్లో. అవును, దానికి సిద్ధాంతం లేదనుకోకూడదు. ఆ రాష్ట్రంలో అది దానికి అవసరం. సిద్ధాంతం ఉంది, మీరు అధికారం కావాలి కలిశారు. అదే మీరు అనుకుంటున్నారు. ఆ రాష్ట్రం ఇప్పుడు ఏ విధంగా ఉంది? కాశ్మీర్లో మనం అధికారం తీసుకున్న తర్వాత పీడీపీతో అయినా కంట్రీ ఫస్ట్ తర్వాతే పార్టీ. ఆ విధంగా ఆ పార్టీ చెప్పడానికి బాగానే ఉంది, చెప్పడానికి కాదు, వాస్తవానికి కూడా దగ్గరగా ఉంది. రైట్. వాస్తవానికి కూడా పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనుకున్నారు? ఆయన జనసేన పార్టీ తోటి ఆయన మరి సొంతంగా పోటీ చేస్తారా, ఎట్లా పోటీ చేస్తారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం సలహా ఇస్తారు? నేను ఎవరికి సలహా ఇవ్వలేను, నువ్వు జ్యోతిష్యుడిని కాదు. ఏ పార్టీ గురించి పోయిన వాళ్ళ పార్టీకి ఏపీలో ఎంతవరకు గ్రౌండ్ ఉందనుకుంటున్నాను? నేను అలాంటి విషయాలను ఇప్పుడే అంచనా వేయలేము. నా పార్టీ యొక్క అభివృద్ధి, నా 42,000 పోలింగ్ బూతుల్లో పార్టీని ఏ విధంగా 42,000 పోలింగ్ అంటే అదే ఇండిపెండెంట్గా చేయగలిగే పరిస్థితి వస్తుందా ఏంటి? పార్టీని అన్నిటికీ సంసిద్ధత చేసి నిలబెట్టాలి సార్. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా లక్ష్యం. అంటే అది ఎప్పుడు కూడా టీడీపీ మిత్రపక్షంగా ఉన్నంతకాలం అది సాధ్యం కాదు కదా. పార్టీని అభివృద్ధి చేయడం అనేది సాధ్యం మోడీ నాయకత్వంలో. అలానే ఈవేళ ఉన్నటువంటి అమిత్ షా నాయకత్వంలో ఇది ముందుకు వెళ్ళడం సాధ్యం 100% సాధ్యం. 7 స్టేట్స్ అనేది ఉంది, దాంట్లో ఏపీ కూడా ఉందా? ఇది బీజేపీ అధికారంలోకి రావాలనే ఆలోచనలో ఉన్న అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందాలని వెంకయ్యనాయుడు గారు మద్రాసు నుంచి చెప్పారు, మొన్న విజయవాడ నుంచి. రిజర్వేషన్ ఇష్యూ మీద ఎట్లా? అది మా యొక్క మిత్రపక్షం వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. మేము కూడా దాన్ని సమర్థించారు, కానీ జరగట్లేదు కదా. ఇప్పుడు ఎట్లా జరగాలనే మా అభిప్రాయం. వారు కూడా మేము చెప్పాము. ఏమని చెప్పారు? మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని వెంటనే అమలు జరపండి. దానికి ఒక కమిషన్ వేశారు వాళ్ళు. అన్ని విషయాలు ముద్రగడ మరి ఆ ఉద్యమం వీటి మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ముద్రగడ ఉద్యమం కాదు, ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఆయన కూడా అదే అడుగుతున్నారు, అది త్వరగా చేయమని చెప్తున్నారు. చేయమని చెబుతున్నారు, బాగానే ఉంది. చేస్తున్నట్టు కనిపించడం లేదు కదా. అది కమిషన్ వేశారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. కానీ సరే, ఆ సంగతులు ఎట్లా ఉన్నా కూడా కనీసం ముద్రగడ గారు పాదయాత్ర చేస్తానంటేనే ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు. కాపుల ఉద్యమాన్ని అవమానిస్తున్నారు, చాలా తీవ్రమైనటువంటి బాధపడుతున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమా అవాస్తవమా? అంటే ప్రభుత్వం ఇప్పుడు ఆయన పాదయాత్రకు వెళ్తారు. ఎక్కడి నుంచి? రావులపాలెం. దాన్ని ఆయన పర్మిషన్ పెట్టాలి, ప్రభుత్వం దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. రెండూ జరగాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఇంతకీ కాపుల్ని ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం అవమానించిందని వాళ్ళు చాలా గట్టిగా చెబుతున్నారు. వాళ్ళ ఉద్యమాన్ని వార్తలు రానియకుండా, వాళ్ళ ఉద్యమం వార్తలు ఇచ్చే ఛానళ్ళని నిషేధించడం ద్వారా వీటన్నీ చాలా జరిగినాయి కదా. వీటి మీద మీకంటూ ఏమైనా ఒక అభిప్రాయం ఉందా? లేదు చేస్తే చేసేలా ఆ మాత్రం చేయకుండా ఉంటారా గవర్నమెంట్ అన్న తర్వాత అనే ఫీలింగ్, అవమానించకుండా ఉంటారా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? అవమానించడం అనేది కాదు సార్. మీరు ఒక ప్రశ్న వేశారు ముందు. రావులపాలెం దాకా ఆయన పాదయాత్ర, సహజంగా ఒక పాదయాత్ర జరిగినప్పుడు పర్మిషన్ పెట్టాలి. చంద్రబాబు గారు పాదయాత్రకు పర్మిషన్ పెట్టారా అని అడుగుతున్నాడు ఆయన ముద్రగడ గారు. ఇప్పుడున్న ప్రభుత్వం పాలసీ చెప్పాను నేను అడుగుతుంది ముద్రగడ గారి వైపు నుంచి. ఆయన పాదయాత్ర పెట్టకుండా ఉంటారని నేనైతే అనుకోను. ఆయన పాదయాత్రకి డెఫినెట్గా ఆవేళ ఆయన అప్లికేషన్ పెట్టే ఉంటారు. పాదయాత్ర జరిగింది. ఎక్కడ ఆడికి పాదయాత్రకి పర్మిషన్లు ఏంటంటే రాజారెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఇంకెవరు షర్మిల గారు కానీ, వీళ్ళంతా తిరుగుతున్నాడు కాళ్ళమ్మట నడుస్తానికి పాదయాత్ర పర్మిషన్ తీసుకుంటారా? పర్మిషన్ల పేరు మీద మరి ముద్రగడ గారి కుటుంబ సభ్యులను కూడా చాలా దూషించారని, అదని ఇదని చాలా వార్తలు వారే చెప్పుకున్నారు కదా. చాలా మనోవేదన, ముద్రగడ మనోవేదనతో మీరు ఏకీపిస్తారా, లేదా కాపుల ఆవేదనతో మీరు ఎంతవరకు పంచుకుంటారు? కాపులు అనే సెక్షన్ని ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాలి. నేను వ్యక్తుల గురించి మాట్లాడను. వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ ఆలోచనని ప్రభుత్వం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి లక్ష్యం ఈ ప్రభుత్వానికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కరెక్టే. మీరు ధర్మసూత్రాలు చెబుతున్నారు, ఫ్యాక్ట్స్ తేవడానికి భయపడుతున్నారు. వాస్తవమైన ఫ్యాక్ట్స్ తేవడానికి భయపడుతున్నారు, ధర్మసూత్రాలు అయితే చెబుతున్నారు. వ్యక్తుల యొక్క ఉద్యమం కాదు సార్ ఇది. వాళ్ళ యొక్క గుండు చప్పుడు. పద్మనాభం గారు దాన్ని స్వీకరించాడు. ప్రభుత్వం ఇది చెప్పింది, ఇది నేను చేస్తానని. ప్రభుత్వానికి క్లారిటీ ఉండాలి ఈ అంశంలో.
అయితే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచారు, బాగానే ఉంది. కానీ ఒంగోలు నుంచి అనంతపురం వరకు మొత్తం 6 జిల్లాల్లో జరిగినటువంటి టీచర్లు, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఎందువల్ల అంటారు? అక్కడ కూడా నేను అదే చెప్పా, 40,000 ఓట్లు వచ్చినాయి ఒక్కొక్కడికి. మాకు 48,000, 49,000 ఓట్లు వచ్చినాయి. అక్కడ కూడా బీజేపీ కార్యకర్తలని సహాయాన్ని వాళ్ళు తీసుకోలేరు. టీడీపీ వాళ్ళ ఎందుకని? విశాఖపట్నంలో తెలుగుదేశాన్ని మేము 100% వినియోగించుకున్నాం. భారతీయ జనతా పార్టీని రాయలసీమలో వాళ్ళందరూ 100% వినియోగించుకోవాల్సిందే. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్తే ఓటర్ లిస్టులు ఇస్తే చాలు అన్నారు వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని వినియోగించుకుంది. చంద్రబాబు నాయుడు మోడీ బొమ్మ వేసాం, అక్కడ చంద్రబాబు నాయుడు బొమ్మ ఒక్కటే వేశారు వాళ్ళు. నాకు చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు. మోడీ బొమ్మ కూడా వేసుంటే 10,000 ఓట్లు వచ్చి ఉండేవేమో, తెలుగుదేశానికి నెగ్గుండేదేమో. అంటే ఏంటి దాని అర్థం? అర్థం మీకు అర్థమయ్యేటట్లు చెప్పాను, మీకు అర్థం అర్థమైంది. అంటే అంటే మోడీ గారిని వాళ్ళు గుర్తించట్లేదనా? నేను ఎందుకు అనాలి ఆ మాట? నాకు అర్థమైంది. నేను ఎందుకు అనాలి ఆ మాట? నేనేం చెప్పాను మీకు? మోడీ బొమ్మ కూడా మీరు వేయాలని అనేకమైన సార్లు చెప్తున్నాను సార్. ఈ ఎన్నికల్లో కూడా చెప్పా, ఇప్పుడు కూడా మీ దగ్గర చెప్తున్నా. చెప్తే ఎందుకు వేయలేదు మరి? వేయకపోతే నేనేం చేయాలి? నేను చెప్తున్నా. అందువల్లే ఓడిపోయారంటారా? నేను అలాగన్నా, నేను ఎందుకు అనాలి? అది ప్రజల్లో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల అంత వ్యతిరేకత ఉందనే ఫీలింగ్ రావట్లా? అదే నేను చెప్పాను, మమ్మల్ని అక్కడ వినియోగించి ఉన్నట్లయితే అక్కడ కూడా తెలుగుదేశం విజయం సాధించి ఉండేది 100%. మీ వ్యక్తిగత జీవితానికి వద్దాం. మీ బాల్యం, మీరు ఎట్లా చిన్నప్పుడు మీ స్వస్థలం కానీ మీ కుటుంబం? మాది రాజమండ్రి దగ్గర ఉన్న కాతేర్ అనేటువంటి విలేజ్, చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు కార్పొరేషన్లో కలిసినటువంటి గ్రామం. నా కుటుంబం, నా తండ్రి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. కమ్యూనిస్ట్ నుంచి బీజేపీలోకి వచ్చారు. వారు నా 3వ సంవత్సరంలోనే చనిపోయారు. సో నేను తర్వాత చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్కి వెళ్ళడం, తర్వాత ఏబీపీ ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీకి ఆ యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేయడం, తర్వాత నుంచి 77లో జనతా పార్టీలో చదువుకున్న రోజుల్లోనే పనిచేశాను. 78 నుంచి జనతా యువమోర్చాకి నగర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన అనేక బాధ్యతల్లో ఈ పార్టీలో పనిచేస్తూ ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాను. రైట్. అంటే 2-3 సార్లు మీరు కంటెస్ట్ చేసినట్టున్నారు కదా? 2004లో చేశాను జక్కంపూడి రామ్మోహన్ రావు గారి మీద. అప్పుడు తెలుగుదేశం ఇండిపెండెంట్ ఒక ఆయన ఉన్నాడు, దాని మూలంగా ఓటమి పాలవడం జరిగింది. మీ రాజకీయ లక్ష్యం? ఈ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే నా రాజకీయ లక్ష్యం. మీరు అనేక మంది ముఖ్యమంత్రులు చూసింటారు కదా, ఆ ముఖ్యమంత్రుల్లో ఎవరు బాగా నచ్చారు మీకు? వెంగళరావు గారు. వెంగళరావు గారు, ఓకే. ఏమిటి ఆయనలో ఉన్న స్పెషాలిటీ? ఆయన ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా, నాకున్న తక్కువ వయసులో నేను ఎవరిని జడ్జ్ చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది, బట్ చిన్న వయసులో వారి మీద ఎందుకో నాకు ఒక మంచి అభిప్రాయం. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వీళ్ళిద్దరిని ఎట్లా పోల్చుతారు? చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనాపరుడు, అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి ఆలోచన సహజంగా అందరిలోనూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఒక విశ్వాసాన్ని నింపేటువంటి వ్యక్తి, కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ క్రియేట్ చేస్తారు. నన్ను నమ్మాడు, ఈయన్ని ఎక్కడికన్నా వెళ్ళాలి. అట్లానే ఆయన యొక్క ప్రతి వ్యక్తి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆలోచనాపరుడు, ఈయన యుక్తిపరుడు, అడ్మినిస్ట్రేటర్గా ముందుకు వెళ్తూ ఉంటారు. రైట్. ఎన్టీఆర్, చంద్రబాబు అంటే ఎన్టీఆర్ అనేది ఒక పేద ప్రజల గుండె చప్పుడు. ఆయనతో ఎవరిని మనం కంపేర్ చేయడానికి అవకాశం లేదు. అసలు ఎన్టీఆర్ ఆయన ఆలోచన కానీ, ఆయన తపన కానీ, ఆయన రాజకీయ ప్రవేశం కానీ, ఆయన దృక్పథం కానీ ఇంకొకరితో కంపేర్ చేయవలసినటువంటి అవసరం లేదు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీలో చేరదలుచుకున్న వాళ్ళు ఆయన రిజైన్ చేశాడు, వాళ్ళందరినీ రిజైన్ చేసి చేయించాడు. కానీ చంద్రబాబు గారు అట్లా చేయట్లేదు. వీళ్ళిద్దరిని ఎట్లా పోలుస్తారు మీరు? ఇప్పుడు వారిద్దరూ అనేదానికంటే ఏ ఇద్దరు గురించి చెప్తే అందంగా ఉంటుందో అది చెప్పడం మంచిది. మీకు ఆదర్శవంతమైన నాయకుడిగా మీరు ఎవరిని చూస్తుంటారు? బేసిక్గా నాకు వాజ్పేయి గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఓకే. వాజ్పేయి గారు అంటే వారు ఒక మాట 1986లో చెప్పిన విషయాన్ని, దాన్నే నేను తీసుకుని ముందుకు పెడుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్ గొడవ, తందూరు ఇష్యూ, ఇవన్నీ ఇష్యూస్గా ఉన్నాయి కదా, దాంట్లో మీ పార్టీ వైఖరి ఏంటి, మీ వైఖరి ఏంటి? జనరల్గా జిల్లా పార్టీ అక్కడ ఉన్న పార్టీకి అంటూ ఈ మెగా ఫుడ్ పార్క్ మీద ఒక అభిప్రాయం ఉంది. వాడు అక్కడ గంగరాజు గారు కానీ ఎంపీ గారు ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్ మంత్రి మాణిక్యాలరావు గారు ఉన్నారు.
దాని మీద వాళ్ళకి చాలా నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం ఉంది. ఎట్లా ఏంటది అంటే ఇప్పుడు ఆ సముద్ర తీరంలో పెట్టుకోండి అని అంటున్నారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా అక్కడ జరిగిన కాలుష్యం, అది ఆ గ్యాస్ రావటం, ఇవన్నీ 5 చనిపోవటం. సో ఇప్పుడు ఈ తుందూరులోనే పెట్టాలంటారా, పక్కన ఎక్కడైనా పెట్టుకోవచ్చా? వారి అభిప్రాయం అయితే ఇండస్ట్రియలైజేషన్ ముందుకు వెళ్ళాలి, మార్పులు చేర్పులు అనేవి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ, మంత్రి, ఆ జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళు డిసైడ్ చేసి మాట్లాడతారు. ప్రజలకు వ్యతిరేకంగా ఎవరి అభిప్రాయం ఉండదు. అంత గందరగోళం జరుగుతుంది కదా, ఆయన కూడా మీరేం నోరు ఇప్పట్లేదు కదా. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఏ పార్టీ యొక్క అభిప్రాయం ఉండదు. అలానే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి మూలంగా ప్రజలకి ఉపయుక్తం జరుగుతుందంటే రెండు ఎవరు ఇండస్ట్రీ వద్దంటలేదు. పల్లెటూళ్ళ మధ్య వ్యవసాయ భూముల్లో ఎందుకు, పక్కన తీర ప్రాంతంలో వేస్ట్ భూముల్లో పెట్టుకోండి అని అంటున్నారు. దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? పార్టీ ఒక అభిప్రాయంతో నిర్దిష్టంగా ఉంది, ఆ అభిప్రాయంతో నేను ముందుకు పెడతాను. పార్టీ అభిప్రాయం ఏంటంటారు, మాకేం అర్థం కావట్లేదు. ఏం అభిప్రాయంతో ఉంది, వ్యతిరేకిస్తున్నట్లా, అనుకూలిస్తున్నట్లా? అది ఒక జిల్లాకు సంబంధించిన అంశం. ఆ జిల్లాలో మంత్రి గారు, ఆ జిల్లాలో ఎంపీ గారు, జిల్లా పార్టీ ఒక అభిప్రాయంతో ఉంది. అదే అంటే సహజంగా అభిప్రాయాన్ని అంటే మీరు కాదు అక్కడే ఉన్న తుందూరులోనే పెట్టాలని అంటున్నారా వాళ్ళు కూడా? వారి అభిప్రాయం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ముందుకు వెళుతుంది పార్టీ. కుల సమీకరణ ప్రభావం ఎలా ఉంటుంది ఏపీలో? ఇప్పుడు మా పార్టీని మీరు గమనిస్తే మా మోడీ కులం ఎవరికో తెలియదు, మా వాజ్పేయి గారి కులం ఎవరికో తెలియదు. పార్టీ యొక్క బలం మీదే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. అదే ప్రక్రియ ఈ రాష్ట్రంలో కూడా మేము చేస్తున్నాం. కానీ చాలామంది ఇప్పుడు బీజేపీలో ఉన్న పరిస్థితి నిరాశ చెందారని అంటారేంటి మీ పార్టీలో? ఏదో ఇప్పుడు కొంతమంది కన్నా లక్ష్మీనారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు వచ్చారు, ఏదో అప్పుడు చంద్రబాబుతో తగాదా ఉంది, ఎందుకైనా మంత్రి అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళంతా డిసప్పాయింట్ అవుతున్నారు అంటారేంటి? ఇవన్నీ బయట జరుగుతున్న చర్చలు. వారు మాతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరు? కన్నా గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ ఉన్నారు. కానీ బట్ ఏమవుతుందో, ఎవరి భవిష్యత్తు ఏమిటో తెలియని పరిస్థితి కదా. పార్టీ భవిష్యత్తు బాగుంటే వారి భవిష్యత్తు బాగుంటుంది. సమన్వయ కమిటీ వేస్తే ఇంతవరకు సమన్వయ కమిటీ మీటింగే వెళ్ళలేదు. సమన్వయ కమిటీలో పురంధరేశ్వరి గారిని వద్దన్నారట కదా. అలా వారు ఎక్కడ మా దగ్గర ఏం చెప్పలేదు. సమావేశం అయితే జరగలేదు. ఎందువల్ల? జరగాలి, అది కూడా జరగాలి. ఎందువల్ల అంటారు? అది కూడా జరగాలి. రైట్, ఓకే. ఫైనల్గా టీడీపీతో కలిసి పనిచేస్తే బీజేపీ భవిష్యత్తు ఏపీలో ఎలా ఉంటుంది? ఈవేళ పార్టీ ఎవరితో కలిసి ఉన్నప్పటికీ పార్టీ అనేది దాని దృక్పథంతో వెళ్ళాలనేటువంటిది స్పష్టమైనటువంటి ఆదేశాలు మాకు ఉన్నాయి. ఇప్పుడు శివసేనతో కలిసి ప్రభుత్వంలో ఉన్నాం, బొంబాయిలో విడిగా పోటీ చేశాం, గవర్నమెంట్లో ఉండి విడిగా పోటీ చేశాం. అట్లా పార్టీ అనే దాన్ని ఎలా నడపాలనే దాంట్లో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశంలో చాలా స్పష్టమైనటువంటి క్యారగాటికల్గా మాకు ఒక లక్ష్యం ఉంది, మాకు ఒక గైడెన్స్ ఉంది, మాకు డైరెక్షన్ ఉంది. అవన్నీ జరుగుతున్నాయి. అంటే తెలుగుదేశాన్ని మించి కూడా వెళ్ళాలనే ఆలోచన ఏదైనా ఉందా, లేకపోతే వాళ్ళ సపోర్టింగ్ యాక్టర్ గానే బలపడడానికి ఒకళ్ళ మించి ఒకళ్ళ తగ్గి అనేది ఉండదు సార్. ఉండకుండా వాళ్ళు తగ్గితేనే మీరు బలపడతారు, లేకపోతే ఎట్లా సాధ్యం? వాళ్ళు ఎందుకు తగ్గుతారు, మేమెందుకు వాళ్ళని తగ్గించాలనేటువంటి ఆలోచనతో పనిచేయాలి. మాకంటూ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని 100% ఈ రాష్ట్రంలో స్ట్రెంథెన్ చేస్తాం. రైట్. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ పేరు మీద చాలా నడుపుతూ ఉన్నారు. చివరికి ప్రత్యేక హోదా ఎగ్గొట్టడం ద్వారా అది బీజేపీకి అప్రతిష్ట కాదా? అది అప్రతిష్ట కాదు, ప్రతిష్ట. ఇది ఎగ్గొట్టడం? ఎగ్గొట్టడం అనే క్వశ్చన్ లేదు. ఏదైతే అన్నామో అంతకంటే ఎక్కువ ప్రతిష్టాత్మకమైనటువంటి అవన్నీ కాదండి. మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఏం జరుగుతుంది? రైట్. మేము మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాన్నే యథాతథంగా బోనస్ ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చారు. ఎక్కడ బోనస్ ఎక్కడ ఇచ్చారు, ప్యాకేజ్ ఎక్కడ ఇచ్చారు? అది స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పి జనాన్ని మాయ చేస్తున్నారనేది మీ మీద ఉన్న విమర్శ. 3 లక్షల కరపత్రాలు వేశారు ప్యాకేజ్ మీద, దాని మీద విశాఖపట్నంలో పంచారు. తమ ద్వారా నేను తెలియజేస్తున్నా, అది ప్రజలు మేము 1,55,000 ఓటర్స్లో 1,15,000 మందిని కలిసి టెలిఫోన్ నెంబర్స్ తీసుకున్నాం. అందులో ఎంతమంది ప్యాకేజ్ అడిగారు, అందులో ఎంతమంది రైల్వే జోన్ అడిగారు అనేది మా దగ్గర చాలా. రైల్వే జోన్ కూడా అక్కర్లేదంటున్నారా? మేము అక్కర్లేదని అన్నాం. మీరు అడిగిన దానికి నేను చెప్తాను, ఏది అక్కర్లేదు అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా. మీరు అనుకున్నట్లుగా అభివృద్ధి జరుగుతుందా ఏపీలో? 100% జరుగుతుంది. ఏపీ ప్రభుత్వంలో అవినీతి ఎట్లా ఉంది? ఇవన్నీ అభివృద్ధి జరుగుతుంటే మళ్ళీ అవినీతి గురించి మాట్లాడుతున్నాం. అవును, అభివృద్ధి జరుగుతుంది అన్నారు. అవినీతి గురించి పట్టిసీమలో 400 కోట్ల దుర్వినియోగమైన కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా, దాని మీద స్పందించరా?
ఇంకా కాగ్ ఇచ్చిన తర్వాత దాని మీద కాదు అవునని చెప్పడానికి ఎవరికైనా అవకాశం ఉందండి? అది కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి ఒక కమిటీ. అంటే అంటే ఇప్పుడు అవినీతి ఉన్నట్టా లేనట్లా? కాగ్ ఏం చెప్పింది? అవినీతి ఉందని చెప్పింది. దాని వల్ల మనం ఎవరు కాదంటారు, ఎవరు మరి మీరు ఎప్పుడైనా అవును ప్రశ్నించారు అవినీతి మీద? ఇంకా ఇతరత్ర ఓవరాల్ గా ఏపీలో అవినీతి ఎట్లా? కాగ్ అనేది ఓవరాల్ గా ఏపీలో అవినీతి ఎట్లా? కాగ్ అనేది ఒక రిపోర్టు. దాన్ని మనం అవును కాదు అని ఎలా చెప్తాం? కరెక్ట్, చెప్పకూడదు దాన్ని. చెప్పకూడదంటే మీరు అది ఏం చెప్పిందో అది మ్యాండేటరీ అండి. అవును కరెక్టే, నేను కాదనంట్లా. అందుకని సరే అది ఒక ఇష్యూ. ఓవరాల్గా ఏపీ ప్రభుత్వంలో అవినీతి ఎట్లా ఉంది? అవినీతి మీద మేము అధ్యయనం చేయలేదు. మా పార్టీ అభివృద్ధి మేము ఏమి ఇస్తున్నామో అది చెప్పుకుంటూ మేము ముందుకు ఏదైనా క్రిటికల్ క్వశ్చన్ వేసినప్పుడల్లా జారిపోతున్నారు మీరు. ఎందుకని? నేను ఎక్కడ అధ్యక్ష పదవికి అడ్డం వస్తుందనా, ఇబ్బంది వస్తుందనా, అధ్యక్ష చంద్రబాబు గారు అడ్డం పడతారనా? అధ్యక్ష పదవి అనేది మా అధిష్టానం, దాంట్లో ఎవరు అడ్డుపడడం అదనేది. ఇది శ్రీ సోము వీర్రాజు గారి మనసులో మాట. ఆయన పూర్తిగా మనసులో ఉన్నటువంటి విషయాల్ని చెప్పడానికి అంత సిద్ధంగా ఉన్నట్టు అనిపించలేదు, కానీ భవిష్యత్తులో ఆయన మరిన్ని విషయాలు ఆయన మనసు విప్పి మాట్లాడతారని ఆకాంక్షిద్దాం. వీర్రాజు గారు నమస్కారం. మీరు అవకాశం ఇచ్చినందుకు, వచ్చి మాతోటి ఈ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.